అందరికీ నమస్కారం. నమస్తే. షేర్లింగంపల్లి భాగంగా 4వ రోజు ఆఫీస్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ఉడా కాలనీలో శక్తి పార్క్ని విజిట్ చేయడం జరిగింది. ఈ పార్కులో ఏ విధంగా ఉందంటే దాదాపు 1 సంవత్సరం పైనుంచి వర్క్ చేస్తున్నారు. 70 లక్షల పైగా దీని యొక్క శాంక్షన్ అమౌంట్ అనే శిలాపాలకం మీద ఉంది. లోపలికి వచ్చి చూస్తే 70 లక్షల వర్తబుల్ అని నాకు అనిపించలేదు. ఇంకోటి చూస్తే ఎక్కడ చూసినా కూడా మొత్తం బీరు బాటిళ్ళు మందు బావులతో నిండిపోయి ఉన్నాయి. ఈ మందు బావులు ఏం చేశారంటే ఫైర్ క్యాంపులు పెట్టుకొని వాళ్ళు పార్టీలో చేసుకోవడానికి ఉప్పు ఉండిపోయింది. కాకపోతే మేజర్గా చూసుకుంటే ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బులు నిరుపయోగంగా ఇలా వృధా అయిపోతున్నాయి. ఇలాగే వదిలిపెడితే ఇంకా అసాంఘిక కార్యక్రమాలు చాలా జరిగేలా ఉన్నాయి. ఇంతకుముందు మేము ఈ పార్కు మొత్తం కూడా చుట్టూ చూస్తుంటే ఒక బైక్ని కెప్ట్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడే ఒక పార్ట్స్ని ఉడిపీకేసి దాని యొక్క బాడీని ఇక్కడ వదిలేసిపోయాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ మనకు కనపడానికి ఈరోజు ఆ బాడీ ఉంది, దాన్ని కూడా ఎవరైనా ఐరన్ షాపులు వచ్చి ఐరన్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇలాగే వదిలిపెడితే ఇంకా గంజాయి డ్రగ్స్ లాంటి వాళ్ళు వచ్చి కూడా తీసుకోవడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా అడ్డాలాగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మేజర్గా మేము చెప్పాల్సింది ఏంటి అంటే 70 లక్షల రూపాయలు మీరు దీనికి ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా సంవత్సర కాలంలో దీని మెయింటెనెన్స్కి వచ్చేసి 7,33,000 రూపాయలు మీరు మెయింటెనెన్స్కి పెట్టారు. ఈ మెయింటెనెన్స్ ఎక్కడో పోసిన పన్నీర్ లాగా మొత్తం కూడా దాదాపు 80 లక్షల పైగా అమౌంట్ ఇప్పుడు మీరు వృధా చేశారు. ఆ 80 లక్షల రూపాయలు పెట్టిన దాంట్లో ఒక వాచ్మెన్ పెట్టి 10,000 రూపాయలు పెట్టి ఒక వాచ్మెన్ పెడితే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుపుకుంటాయి అని ఇక్కడ కాలనీవాసులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు లేడీస్ రావాలంటే రాకుంటున్నారు. ఎందుకంటే గాజు ముక్కలు ఉన్నాయి లేదా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని లేడీస్ భయపడి నేను పార్కులకు రావట్లేదు. ఈ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు వృధా చేయొద్దనేది జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్ అధికారులు స్థానిక కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తొందరగా ఓపెన్ చేయాలని కాలనీ వాసులు అడుగుతున్నారు. వాళ్ళకు టైం లేదు, బిజీగా ఉన్నారు అంటే కాలనీ వాసులతో కలిసి మేమే దీన్ని ఓపెనింగ్ చేస్తామని కాలనీ వాసులు అంటున్నారు. సో దానికి కూడా మా జనసేన పార్టీ యొక్క మద్దతు కాలనీ వాసులు తెలియజేస్తున్నాం. వాళ్ళతో కలిసి మేము కూడా వచ్చి ఈ పార్క్ను ఓపెన్ చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ఇంత అమౌంట్ ఖర్చు పెట్టినప్పుడు 2 వర్కర్లు ఉన్నారు, టాయిలెట్స్ ఉన్నాయి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మాత్రం మాకు ఆర్టీఏలో ఇచ్చారు మేము అడిగిన క్వశ్చన్కి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే 2 వర్కర్లు లేరు, టాయిలెట్స్ వర్కింగ్ కండిషన్ లేవు, పార్కు అధ్వానంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ అధికారులు చొరవ తీసుకొని మన గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడుకోవడానికి ఒక వాచ్మెన్ని ఆ సెక్యూరిటీని అరేంజ్ చేయాలి. నేను జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అందులోనూ ఇదేదో ప్రైవేట్ ఆర్గనైజేషనో లేదా థర్డ్ పార్టీసో లేదా సొసైటీయో మెయింటైన్ చేసే పార్క్ కాదు. ఇది స్వయాన జిహెచ్ఎంసీ మెయింటైన్ చేసే పార్క్, ఇది జిహెచ్ఎంసీ అండర్లో ఉన్న పార్క్ అని మేము ఒకసారి జిహెచ్ఎంసీ అధికారులకు గుర్తు చేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై తెలంగాణ.